దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు, ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు? మమ్మల్ని అంతమొందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను, రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఏంటిది? ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కుట్ర. ఎక్కడికి వెళ్తుంది ఇది? ప్రజాస్వామ్యంలో ఇది భాగమా? ఇది డెమోక్రసీలో ఇదే? నో. ఇటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తాను జిల్లా అధికారులనే. ఈ విషయంలో చూస్తున్నామండి. పని ఏమైనా అయిందా అంటే ఏం కాదు. అక్కడ ఎవరెవరో ఎటు సరే రాజకీయ నాయకుడికి వచ్చి వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు.